జై శ్రీరామ్ అండి అందరికీ. మొన్న మమ్మీ గురించి ఒక వీడియో చేసినప్పుడు ఒక సిస్టర్ కింద కామెంట్ సెక్షన్కి వచ్చి క్లియర్గా చెప్పారు. అది నాకు భలే పాతుకుపోయింది. ఏంటంటే, మీరు ఇప్పుడైనా సరే వాళ్ళు ఓన్గా ఖర్చు పెట్టి వెళ్ళారు అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళకి ఏదన్నా ఫ్రీగా వస్తుంది అంటేనే ఆ ఆశతో ముందుకు వెళ్తారు, అంతేకాని వాళ్ళ చేతుల నుంచి రూపాయి ఖర్చు పెట్టరు. సో చూస్తూ ఉండండి, అక్కడ ఏదన్నా ప్రమోషన్ అన్నా చేస్తూ ఉంటారు, లేకపోతేనేమో అవతల వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళని పిలిపించుంటారు, లేకపోతే వీళ్ళని ఏమన్నా పంపించుంటారు. అంతేకాని వీళ్ళ సొంతంగా వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేసి బయటికి కదలరు. ఎందుకంటే ఇంతకుముందు క్లాత్కి సంబంధించి అటు పోయినప్పుడు అటు కూడా బిజినెస్ ప్రమోషన్ వాళ్ళు డబ్బులు ఇచ్చి టికెట్లు ఇచ్చి అన్నీ చేసి పంపించారంట. ఇక ఆ తర్వాత ఇంకొకసారి మేము విమానం ఎక్కాము అని చెప్పారు కదా, అప్పుడు కూడా వేరే వాళ్ళ త్రూ ఏదో జరిగి మొత్తానికి వెళ్ళారంట. అంటే డబ్బులు వేరే వాళ్ళు పెట్టుకుంటే తప్ప మన బళ్ళు కదలవన్నమాట ఇక్కడి నుంచి. ఓన్గా అంత ఖర్చు పెట్టి వెళ్ళే బాపత అయితే కాదు, మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి చెప్పారనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ వన్ డే అయిందో కాలేదో ఈరోజు వచ్చేసిందనమాట. ఏంటంటే అవతల వాళ్ళే డబ్బులు పెట్టేసి అక్కడున్న టూరిజం ప్లేస్ మొత్తం చూపిస్తున్నారు అని వాళ్ళ నోటి నుంచి వాళ్ళే ఈజీగా బయట అయితే పడ్డారనమాట. అది కాక ఖచ్చితంగా బిజినెస్ ప్రమోషన్స్ అయితే వస్తాయన్నమాట, డౌటే లేదు. నిజంగా ఆ సిస్టర్ చెప్పిన తర్వాతనే నాకు ఆ ఆలోచన వచ్చింది. ముందైతే నాకు ఆ ఆలోచన కూడా రాలేదు. అసలు ఏమోలే, ఇంక కదులుంటారు ఇన్నాళ్ళ తర్వాత అని చెప్పేసి అనిపించింది. కానీ ఇంత లోతుగా సిస్టర్స్ ఇంత డెప్త్గా చూస్తున్నారని నేను అనుకోలేదు. అంటే ఫస్ట్ నుంచి వీళ్ళని అబ్జర్వ్ చేసే సిస్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అంటే వీళ్ళు వెళ్తారా లేదా, లేకపోతే ఏ పర్పస్ మీద ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సిస్టర్స్ అందరికీ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. నేను ఎక్కడండి, నేను మహా అయితే ఒక 5 నెలలు 6 నెలలు తిప్పి కొడితే సంవత్సరం కూడా అవుతుందో కాదు. నాకు తెలిసి కొంచెం కాంట్రవర్సీ అయ్యాకనే నేను ఫాలో అవుతున్నా, కానీ అంతకుముందు నేను అసలు చూసేదాన్ని కూడా కాదు, నాకు తెలియదు కూడా. ఏమాత్రం అసలు ఏంటి అనేది కూడా నాలెడ్జ్ కూడా లేదు. కాబట్టి నాకు మీకు తెలిసి ఉండకపోవచ్చు, మీరు గమనిస్తూ ఉండండి. వాళ్ళు చేస్తారు అని ఎక్కడైతే క్లియర్గా రాశారో సేమ్ అండ్ యాజ్ ఇట్ ఈజ్. అసలు నాకు అర్థం కాదండి, మనం తిరుపతి శ్రీశైలం దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలకు పోతే బయట బళ్ళు పెట్టరా? అంటే బళ్ళు అంటే ఆ క్లిప్పులు అమ్ముకునే వాళ్ళు, ఆ ఏంటి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు, ఫుడ్ ఐటమ్స్ అమ్ముకునే వాళ్ళు, ఇలా రకరకాల చేతి దారాలు అమ్ముకునే వాళ్ళు, ఇలా ఎంతమంది. అంతెందుకండి, ఏ ఊళ్ళో జాతరలు జరగకుండా ఉంటాయండి? ఇప్పుడు శివాలయం ఉండే ఊర్లో శివరాత్రి గ్రాండ్గా జరుగుతుంది, రామాలయం ఉన్న ఊర్లో శ్రీరామనవమి గ్రాండ్గా జరుగుతుంది, అమ్మవారు ఉన్న ఊర్లలో దసరా గ్రాండ్గా జరుగుతుంది. ఇలా అలా జరుగుతున్నప్పుడు అకేషనల్గా వాళ్ళకి ఆ ఫెస్టివల్ పూజలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంతమంది చూడకుండా ఉంటారా అండి? బయట అలాంటి బండ్లన్నీ పెట్టి అమ్ముకోవడం అనేది అదేదో కొత్త విషయం, అదేదో ఇక అసలు బ్రహ్మాండమైన విషయం, ఎక్కడ జరగని విషయం చూపిస్తున్నట్టు. ఇదిగోండి ఇక్కడ బండ్లు పెట్టారు, ఇక్కడ అవి పెట్టారు, ఈ పెట్టారు, అన్ని చోట్ల చిన్న చిన్న ఊర్లతో సహా అన్ని చోట్ల జరిగే పనే కదా అది. అది కూడా పెద్ద బ్రహ్మాండం అన్నట్టు అవి కూడా చూపించడం. మళ్ళీ వాళ్ళు అక్కడ చేస్తున్నాయన్నీ కారులో పోతూ చూపిస్తే ఎవరికన్నా అర్థమవుతుందా అండి? ఏదన్నా ఒక ఇన్సిడెంట్ కొత్తది అని మనం ఫీల్ అయినప్పుడు మనం ఏం చేయాలి? కారు ఆపాలి, దిగాలి, చక్కగా వీడియో తీయాలి, అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయాలి. ఏదో కారులో బర్రన పోతూ అదిగో చూడండి కనిపించిందా, ఎవడికి కనిపిస్తుంది? కనిపించే వాళ్ళకి కనిపించిందేమో కానీ అసలు అర్థం కాని వాళ్ళకైతే అసలు ఏం కనిపించదు. ఆడ వీళ్ళు కారులో వెళ్తుందే కనిపిస్తూ ఉంటుంది, వీళ్ళ సోదేవారమే కనిపిస్తూ ఉంటుంది. పైగా మళ్ళీ వాళ్ళకు వాళ్ళు లేవలేదు. అసలు విచిత్రం ఏంటంటే, మిగతా వాళ్ళందరినీ పేర్లు పెట్టి పలానా వాళ్ళు అంటే వాళ్ళు హాయ్ చెప్తున్నంతసేపు వాళ్ళ పేరు చెప్పంగానే వీళ్ళు హాయ్ చెప్పాలా, వాళ్ళు మాట్లాడంగానే వీళ్ళు హలో చెప్పాలా. చెప్పకపోతే విచిత్రంగా చూస్తారని జనాలు పాపం వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈవిడికి ఒక నిమిషం కలిసి వచ్చుద్ది అనమాట. ఎవరికి అవసరం అండి వాళ్ళ పేర్లు? ఎవరికన్నా అవసరం ఆవిడ?
ఎవరికన్నా ఉపయోగం ఉందా వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల పదే పదే? లేకపోతే ఆవిడకి కొత్తవి బైహార్ట్ చేసుకుంటుందా పేర్లన్నీ కూడాను? ఆ పేర్లు చదువుతుంటే వాళ్ళు హాయ్లు హెలోలు చెప్పడాలు, ఆడొక 2 నిమిషాలు టైం బొక్క. పైగా మళ్ళీ అందరికేమో పేర్లు చెప్పి పాపం హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి అంకుల్. మరి అంకుల్ భార్య ఏమవుతుంది అందరికీ? ఆంటీనే కదా, అవునా కదా? ఆంటీనా కాదా చెప్పండి మీరు? అంకుల్ భార్య మనకేమవుతుంది? ఆంటీ. సో చక్కగా పేరు పెట్టి ఇట్లా మా ఆయన అని చెప్పొచ్చు, లేకపోతే పేరు పెట్టి లాస్ట్లో గారు అని పెట్టి చెప్పొచ్చు. అందరికేమో పేర్లు పెట్టి చెప్తారంట. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అంకుల్ గారు. ఏందండి అసలు? అసలు ఏం అంటే పరువు కావాలని తీసేసుకుంటారో తెలియదు, లేకపోతే ఇది ఒక టైప్ ఆఫ్ హెచ్చుడో తెలియదు. అంటే హెచ్చుడు పట్టిస్తారు జనరల్గా, భార్యను భర్త, భర్తను భార్య హెచ్చుడు పట్టిస్తారు, కానీ అది పర్సనల్గా ఉంటుంది. వాళ్ళకి మధ్య ఒక ఇది అనేది పర్సనల్గా ఉంటుంది. కానీ పబ్లిక్లో ఈ రకంగా చెప్పడం అనేది అది ఖచ్చితంగా అవతల వాళ్ళ ఈగోని హర్ట్ చేయడమో, లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు యువతల వాళ్ళకు తెలవడానికో, కానీ అది నాకు కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. ఎంతమందికి పూలు తెలియదండి? ఇప్పుడు సీజనల్ ఫ్లవర్స్ ఉంటాయండి, మనకి కూడా చాలా చోట్ల రకరకాల ఫ్లవర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. కాకపోతే దేవుడు ఎలా ఇస్తాడంటే పూలనైనా పళ్ళనైనా అక్కడుండే వాతావరణానికి, అక్కడుండే బాడీస్కి సరిపడా ఉండేటట్టు డిజైన్ చేస్తాడు. కొన్నేమో చల్లటి ప్రదేశాల్లో విపరీతంగా వస్తాయి. ఇప్పుడు కాశ్మీరీ యాపిల్స్ ఇలాంటివి, సిమ్లా యాపిల్స్ ఇలాంటివి చూడండి మీరు, చల్లటి ప్రదేశాల్లోనే అవి విపరీతమైన కాపు వస్తుంది. అదే మనం తీసుకొచ్చి ఎండలో పెట్టేసి ఇది ఈ యాపిల్ అది ఆ యాపిల్ అంటే అవి కాయవు. సో వాటికి ఒక ప్రకృతి ధర్మం అనేది ఉంటుంది. అలాగా ఆ చల్లగా ఉన్న చోట్లలో, చల్లగా ఉండే ఏరియాల్లో కొన్ని మంచిగా వస్తాయన్నమాట. ఫ్లవరింగ్స్ కానీ ఫ్రూట్స్ కానీ బాగా వస్తాయి. ఇప్పుడు మనం రెగ్యులర్గా పెంచుకునే గులాబీలు చూడండి, మీరు కంటిన్యూగా నీడలో ఉంచండి, ఫస్ట్ ఒక నెల 2 నెలలు మంచిగా ఉంటుందేమో, కానీ ఆ తర్వాత చిన్నగా పురుగు పట్టినట్టయి, తినేసినట్టయి, లేకపోతే ఫంగస్ ఏదన్నా వచ్చి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ చెట్టు అనేది పాడైపోతుంది. ఎందుకంటే ఎండ తగలాలి దానికి, ఎండ తగలకపోతే చెట్టు పాడైపోతుంది. ఆటోమేటిక్గా మనం ఎండ తగిలేటట్టు పెట్టి కాసేపు ఎండ కాసేపు నీడ తగిలేటట్టే మనం చెట్లని కొన్నిటిని పెంచుకుంటూ ఉంటాము. సో ఇది వాటి ధర్మం ప్రకారం అవి ఎక్కడ రావాలో అక్కడే వస్తాయి. సో అక్కడ వచ్చిన దాంట్లో అంత విచిత్రంగా ఇన్ని పూలు, ప్లాస్టిక్ పూల లక్కున్నాయి, ప్లాస్టిక్ పళ్ళ లక్కున్నాయి. ఏందండి ఇది? చిన్న పిల్లల చేష్టలు, చిన్న పిల్లల ఇది. నన్ను అడిగితే ఏంటంటే కంటెంట్ కోసం కంటిన్యూగా అన్నిటిని వాడేసుకుంటున్నారు. ఎక్కడ మనకి బర్డెన్ పడి ఎక్కడ శాలరీ అనేది డబల్ రావాలని ఆలోచిస్తారో తెలియదు, లేకపోతే దొరికిన ప్రతి చిన్న కంటెంట్ని కూడా అదొక పెద్ద కంటెంట్ అన్నట్టు క్రియేట్ చేస్తారో తెలియదు. మరి చిన్న చిన్న విషయాలు కూడా ఎందుకండి? ఎక్కడ చూడని విషయాల్లాగా బిల్డప్. గ్లాస్ బ్రిడ్జ్ అది ఎవరికి తెలియదండి, తెలియనివి చూపించాలి. ఒక దగ్గరికి పోయినప్పుడు సరే ఎలాగ పోయాము, పక్కోళ్ళ డబ్బుతోటే కదా పోయింది, మన దాంతో కాదు కదా. చక్కగా తెలియనివి చూపిస్తే ఉపయోగం కదా అందరికీ. తెలిసిన చిన్న చిన్నవి కూడా చూపించేసి ఎందుకు తగ్గుతారో మరి నాకు అర్థం కాదు. ఓకే అండి, ఇంకా వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువేలేండి. సో నాకు అనిపించింది అయితే చెప్పాను. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.